రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోప్ సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై హో భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజా పరిషత్ గౌరవ ఎంపీడీఓ గారితో ముఖాముఖి. జై హో భారత్. సార్ నమస్కారం, నా పేరు రాజేందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలానికి చేస్తున్నాను. గతంలో ఎన్నికల బదిలీలో భాగంగా జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న నేను ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది. సుమారుగా గంభీరావుపేట మండలంలో 1 సంవత్సరం పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నాం. ఇటీవల రాజీవ్ యువ వికాసం కార్యక్రమం కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం 50,000 నుంచి 4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, తర్వాత మైనార్టీసు, తర్వాత వల్నరబుల్ సెక్షన్కి సంబంధించిన లబ్ధిదారుల నుంచి గత నెల మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 24వ తారీఖు వరకు వారిని ఆన్లైన్లో OBMMS పోర్టల్లో వాళ్ళ వివరాలు నమోదు చేసుకోవడం, అలాగే 21వ తారీఖు నుంచి మండలంలో ఉన్న అన్ని గ్రామాలు మరియు మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం. ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు మన మండలంకి వచ్చిన టార్గెట్ మొత్తం 669, 7 కార్పొరేషన్కి సంబంధించి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం 3 బ్యాంకులకు మాత్రమే మనం టార్గెట్ అనేది అలాట్ చేయడం జరిగింది. దానిలో SBI గంభీరావుపేట, అలాగే SBI కొత్తపల్లి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గంభీరావుపేట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 3 బ్యాంకులు కాకుండా ఆ గ్రామాల్లో వేరే బ్యాంకుల్లో కనుక వాళ్ళకి అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఈ 3 బ్యాంకులకే మనం రుణం కోసం పంపించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ 3 బ్యాంకులు కాకుండా వేరే బ్యాంకులో ఈ రుణాలు అనేది ఇవ్వడం జరగదు. కేవలం ఈ 3 బ్యాంకులకు మాత్రమే మనకు టార్గెట్ అనేది ఫిక్స్ చేయడం. ఆ టార్గెట్కి సంబంధించి సుమారుగా మన మండలంలో 3,320 మంది లబ్ధిదారులు ఆన్లైన్లో మనకి అప్లికేషన్ పెట్టుకోవడం, అలాగే సుమారుగా 2,900 మంది ఆయా గ్రామాలు మరియు మండలంలో మన ముఖాముఖి ఇంటర్వ్యూ కానీ లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ చేయడం జరిగింది. ప్రధానంగా దీనిలో టార్గెట్లో కూడా ఎక్కువగా యూత్ నుంచి వచ్చి ఉన్నారు. వచ్చిన దానిలో కూడా కొంతమంది దాని మీద అవగాహనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అపోహతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏదో మనం కూడా పెట్టుకుంటే వస్తుందనే భావంతో కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా 4 లక్షల యూనిట్లకు సంబంధించి మనకి ఒక 60 యూనిట్ల వరకు ఉంటే సుమారుగా 800 వరకు పెట్టుకోవడం, అలాగే 3 లక్షలకు సంబంధించి ఇంకా తక్కువ ఉన్నాయి. అలాగే 50,000కు సంబంధించిన దాని మీద మరి తక్కువ అమౌంట్ అనుకున్నారో ఏమో కానీ చాలామంది ఆసక్తి చూపించలేదు. దానికి సంబంధించి బ్యాంకర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే 50,000 యూనిట్ అనేది బ్యాంకర్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా కార్పొరేషన్ ద్వారా 100% సబ్సిడీతో వచ్చే రుణం అది. దాని గురించి మరి లబ్ధిదారులు ఎందుకనో కొద్దిగా నిరుత్సాహం చూపించారు. ఎక్కువ మంది దీనికి అప్లికేషన్ పెట్టకుండా ఉన్నారు. దానివల్ల ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఎక్కడైతే 4 లక్షలు కానీ 3 లక్షలు కానీ 2 లక్షలు కానీ 1 లక్ష కానీ పెట్టి ఉండి అక్కడ ఉన్న లబ్ధిదారులకి సంబంధించి సెలక్షన్ అయిపోతే మిగతా వాళ్ళకి మరి 50,000 రుణం ఇవ్వాలా వద్దా అనేది అది మా స్థాయిలో నిర్ణయం తీసుకునేటట్టు కనబడట్లేదు. ఎందుకంటే లబ్ధిదారుడు నేను 4 లక్షలు పెట్టుకున్నాను, 50,000 ఇచ్చారు, నాకు ఎందుకు ఇచ్చారంటే మా దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి అది ఉన్నతాధికారులకి నివేదించి దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. ఇది రాజీవ్ యువ వికాసం సంబంధించిన కార్యక్రమం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి అలాగే గంభీరావుపేట మండలానికి సంబంధించిన గ్రామాలలో అంటే 21 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ప్రజాపాలనలో భాగంగా రాజీవ్ యువ వికాస్ అనే పథకం కింద 3,320 అప్లికేషన్లు పెట్టుకున్నారంటున్నారు. మరి అలాగే 669 మాత్రమే ఇచ్చిందా అనే ఒక ప్రకారంగా మాట్లాడుకుంటే మరి 3 బ్యాంకులు కొత్తపల్లి, అలాగే SBI బ్యాంకు గంభీరావుపేట, అలాగే యూనియన్ బ్యాంకు గంభీరావుపేట ఈ భాగంలో అంటే బ్యాంకు మేనేజర్లు, గ్రామ పంచాయతీ అధికారులు సిబ్బందితో అంటే ప్రజలను ముఖాముఖి పరిశీలన చేశారా? చేశారు. 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకించి గంభీరావుపేటలో 890 అప్లికేషన్స్ రావడం వల్ల ఎస్సీలకి 1 రోజు, ఎస్సీలకి 2 రోజులు వరుసగా,
అలాగే బీసీలకి 2 రోజులు, అలాగే మైనార్టీసు తర్వాత ఇతర వాళ్ళకు సంబంధించి ఒక రోజు కేటాయించడం జరిగింది. ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఈరోజు కూడా కొంతమందిని రమ్మని చెప్పాము. అంటే మండలంలో ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలకు అటెండ్ కాకుండా, వెరిఫికేషన్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈరోజు సాయంత్రం వరకు మా కార్యాలయంలో మమ్మల్ని సంప్రదించవచ్చు. అంటే ఈ 21 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామంలో బ్యాంకు మేనేజర్లు అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది కార్యదర్శి గారితో ముఖాముఖి పరిశీలన చేశారు అని అంటున్నారు. అవును, జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా నర్మల కావచ్చు, కొలమది కావచ్చు, కొత్తపల్లి కావచ్చు, లింగనపేట కావచ్చు, మల్లారెడ్డిపేట కావచ్చు, అలాంటి గ్రామాలలో బ్యాంకు మేనేజర్లు వెళ్ళి పరిశీలన చేశారా ప్రజలను? బ్యాంక్ మేనేజర్లు వెళ్ళలేదు కానీ బ్యాంక్ సిబ్బందిని పంపించామన్నారు. మిగతా దగ్గర మాత్రం లోకల్గా అన్ని బ్యాంక్ మేనేజర్లు వచ్చారు మన దగ్గర. అంటే బ్యాంకు మేనేజర్ సిబ్బంది అనేది పరిశీలన చేశారా? అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తుండే మరింత సమాచారంలో ప్రజలకు ఏ విధమైన ఫలితాన్ని అందబోతుందో చూద్దాం. చక్కగా మరి మన గౌరవ ఎంపీడీఓ గారు సమాధానం చెప్పినందుకు కూడా ప్రత్యేకంగా మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు సార్. అలాగే రాజీవ్ యువక వికాస్ అనేది ఒక పథకం భాగంలో ఇలా ఉంటే మరి ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఎంతమంది అర్హులు, ఎంతమంది లబ్ధిదారులు, ఎంతమందికి మీరు ప్రవేశపెట్టారు? ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా కార్యక్రమం చేపట్టింది. మొదటి విడతలో దమ్మన్నపేట జనవరి 26వ తారీఖు రోజు దమ్మన్నపేట గ్రామంలో 141 మంది లబ్ధిదారులకి మనం శాంక్షన్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీసుకొని దానిలో 100% ఇళ్లను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానిలో 141 ఇళ్ళు మంజూరు చేయడం, దానిలో ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు 3 ఇళ్లకు బిల్లులు మన బేస్మెంట్ బిల్లులు మనకు పంపడం జరిగింది. అలాగే ఒక 6 ఇళ్ళు ఇంకొక వారం రోజుల్లో బేస్మెంట్ కంప్లీట్ అవుతాయి. అలాగే ముగ్గు పోసుకున్న వాళ్ళ సంఖ్య సుమారుగా 30 వరకు మాత్రమే ఉంది. అక్కడ ప్రోగ్రెస్ కూడా తక్కువ ఉంది. తర్వాత 2వ విడత మొన్న ప్రతి గ్రామానికి కొన్ని ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసి అవి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెరిఫికేషన్ చేపించి ఒక లిస్టులు మాకు సబ్మిట్ చేయమన్నారు. ఈ సబ్మిట్ చేసిన తర్వాత మండల స్థాయికి సంబంధించిన ఒక గెజిటెడ్ ఆఫీసరు ఆ గ్రామాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి వాటిలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చిన వాటిలో కూడా ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది అర్హులైన లబ్ధాలందరినీ లిస్టులో పెట్టాల్సిందిగా కోరారు. మన మండలానికి సంబంధించి 552 ఇళ్ళు మనకు 2వ విడతలో ఇవ్వడం జరిగింది. దానిలో అతి తక్కువగా పొన్నాలపల్లికి 2, ఎక్కువగా 150 మనకు గంభీరావుపేట మేజర్ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇందిరమ్మ కమిటీ అంటున్నారు, అంటే రాజకీయ నాయకుల కమిటీలో భాగంగా మరి లేకపోతే ప్రభుత్వ అధికారులైన మన స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే సెక్రటరీ గారు, 1-2 డ్వాక్రా గ్రూప్లకు సంబంధించిన సభ్యురాళ్ళు, అలాగే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, బీసీ కమ్యూనిటీకి మొత్తము 5 సభ్యులు ప్లస్ పంచాయతీ కార్యదర్శి గారు, అలాగే పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు, వీళ్ళు కమిటీ సభ్యులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈ సభ్యులందరూ కలిసి అంటే లేని వాళ్ళకే ఇల్లు కల్పించారా లేకపోతే ఉన్న వాళ్ళకు ప్రవేశపెట్టారా? దీనిలో ప్రత్యేకంగా గమనించాల్సిందంటే ఇతర స్కీమ్ సంబంధించి ప్రతి ఒక్కటి పారదర్శకంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి డిజిటల్ టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఒక ఇల్లు ఆల్రెడీ పునాది వేసుకొని ఈ కార్యక్రమంలో బిల్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. రెండోది 400 అడుగుల నుంచి 600 అడుగుల వరకు ఉన్న ఇల్లు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సిస్టమ్ ప్రకారం అది. రెండోది ప్రతి ముగ్గు పోసిన దాన్ని కూడా మనం డిజిటలైజ్ చేయడం, తర్వాత దానికి 4 డిజిటల్ కోఆర్డినేట్స్ తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా అక్కడ ఏదైనా నిర్మాణం కనుక ఉండుంటే అది తీసుకోదు. ఒకవేళ నిర్మాణం మీద మనం కనుక ఫోటో క్లిక్ చేసినట్టయితే రెండో పేమెంట్ చేసినప్పుడు అది డిక్లైన్ చేస్తుంది. ఇది వ్యక్తిగతంగా నేను దమ్మన్నపేటలో చూశాను. కొద్దిగా దూరం వెళ్ళి క్యాప్చర్ చేసినా అది తీసుకోదు. ఇందిరమ్మ ఇల్లు సర్వే చేసినప్పుడు ఎక్కడైతే ఏ ఇంటి దగ్గర అయితే ఏ స్థలం దగ్గర అయితే మనం క్యాప్చర్ చేసామో అక్కడ మాత్రమే ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా 600 అడుగుల లోపు మాత్రమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి అలా అదే విధంగా అంటే గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి 500 రూపాయలు సబ్సిడీ వస్తుందా? దానికి సంబంధించి మనకి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సుమారుగా మన మండలానికి సంబంధించి 8,000 మంది వరకు గృహజ్యోతి కింద అర్హులై ఉన్నారు. అది ఎంతమందికి శాంక్షన్ అనేది మనకి గృహజ్యోతికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర లిస్ట్ ఉంది, మా దగ్గర లిస్ట్ లేదు. అయితే మా దగ్గరికి వచ్చే వాళ్ళు అయితే చాలామంది మాకు జీరో బిల్లు రావట్లేదు, మాకు మా కరెంటు బిల్లు వస్తుంది అన్నప్పుడు వాళ్ళు గతంలో పెట్టిన అప్లికేషన్ ఒకసారి
జిరాక్స్ కాపీ తీసుకొచ్చి మాకు ఇచ్చినట్లయితే ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఆ కరెంటు బిల్లు నెంబర్ కానీ, సర్వీస్ నెంబర్ కానీ, పేరు కానీ, ఆధార్ కార్డు కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఆ తర్వాత సర్వీస్ నెంబర్ కానీ ఏదన్నా మార్పులు ఉంటే ఆ మార్పుల ద్వారా మళ్ళీ ఆన్లైన్లో మాకు ఇచ్చిన లాగిన్ ప్రకారం కరెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. అయితే లాస్ట్ టైము జూలై 4వ తారీఖు నుంచి చాలామంది కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు గృహలక్ష్మి. దానికి సంబంధించి మాత్రం గృహజ్యోతికి సంబంధించి మాత్రం మాకు ఎలాంటి లాగిన్ రాలేదు. కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వాటికి మేము న్యాయం చేసే పరిస్థితిలో లేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ప్రత్యేకంగా ఇప్పుడు జీరో బిల్ అంటున్నారు, 200 యూనిట్లో అంటే తక్కువ కలిస్తే జీరో బిల్ అంటున్నారు. అలాంటి జీరో బిల్లుపై పేదలకు జరుగుతున్నటువంటి న్యాయం దాదాపుగా పెట్టిన అర్హుల్లో దాదాపుగా 90% మందికి వచ్చింది. అయితే ఎక్కడైతే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ పేరు మీద సర్వీస్ నెంబర్లు లేకపోవడం, తర్వాత కొంతమంది వ్యవసాయానికి సంబంధించిన వాటికి వాడుకోవడం లేదు, ఇంట్లో విద్యుత్ గృహ ఉపకరణాలు కనుక ఎక్కువ ఉంటే అది 201 యూనిట్ దాటినప్పటికీ ఆటోమేటిక్గా బిల్ అనేది జనరేట్ అవుతుంది. దీనికి సంబంధించి మాత్రం సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికే మనం అంటే ఎవరైతే 200 యూనిట్లో కాల్చుకుని ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గృహజ్యోతి అనేది వర్తిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ప్రజాపాలనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ మరి ప్రజలకు అందే విధంగా చూడాలని ఎంతో అతను ఆవేదన పడుతున్నాడు. మరి అదే ఆవేదనలో భాగంగా గంభీరావుపేట మండలానికి సంబంధించి ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం చేస్తే వాటిపైన ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? ప్రజాపాలనకు సంబంధించిన గ్రామ స్థాయి నుంచి మనకు విధి విధానాలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఏదన్నా అర్జీ వచ్చినప్పుడు, తర్వాత గ్రామ స్థాయిలో ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, గృహజ్యోతి కానీ, తర్వాత మనకి రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొద్దిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కువ చూస్తున్నారు. దానిలో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళని ఉన్నతాధికారులకు నివేదిక పంపించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు ప్రతి బుధవారము తర్వాత ఏదైనా అవసరాన్ని పరిస్థితిని బట్టి మేము సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. ప్రధానంగా మనకి ఇప్పుడు వేసవికాలం కాబట్టి నీటి ఎద్దడికి సంబంధించి సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని సెక్రటరీలు మనకి సకాలంలో తెలియజేయడం వల్ల కొన్ని సమస్యలు గట్టెక్కాం. కానీ ఇది రెగ్యులర్గా వచ్చే సమస్య. ఉదాహరణకి గంభీరావుపేట చూసుకుంటే 9వ వార్డులో వాటర్ సమస్య దాదాపుగా ఒక 15-20 డేస్ నుంచి ఉంది. దానికి సంబంధించి కూడా మొన్న ఒక 2 కొత్త మోటార్ అడిగాము. అలాగే లాస్ట్ టైం కూడా మనకి కలెక్టర్ గారి దగ్గర నుంచి నాగంపేట మరియు సముద్రలింగాపూర్కు బోరు మోటార్ కూడా సార్ సాయం చేశారు. అలాగే ఇప్పుడు ఇంకొక 4 బోరు మోటార్లకి ప్రపోజల్ పెట్టాం. సాధ్యమైనంత వరకు ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వస్తే దానిలో గంభీరావుపేటకు సంబంధించిన ఈ 9వ వార్డు సమస్య కూడా ఇంక్లూడ్ అయింది. ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల ప్రభుత్వం ఏదైతే ప్రత్యేకంగా ప్రవేశపెడుతుందో అటువంటి పథకాలు కూడా ప్రజలకు అందాలి, చెందాలని చెప్పేసి మీ ఆలోచన చాలా గొప్పది. థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఇక్కడ ఏదైనా గ్రామాలలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, అలాంటి అధికారుల పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గ్రామాల్లో ప్రధానంగా ఉన్న సమస్య వచ్చేది ఏంటంటే గ్రామస్థాయి అధికారులు సకాలంలో గ్రామాలు సందర్శించకపోవడం, అలాగే గ్రామాల్లో ఉండకుండా గ్రామాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యల గురించి కూడా నిర్లక్ష్యం వహించినట్లయితే అది గ్రామాల నుంచి మండల స్థాయికి వస్తాయి. మండల స్థాయికి వచ్చినప్పుడు ఖచ్చితంగా హెచ్చరించడం జరుగుతుంది. అలాగే మండల స్థాయిలోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. అయితే ఇక్కడ ఇంకొక వ్యవస్థ ఏంటంటే మనకి ప్రతి సోమవారం ప్రజావాణి ఒక వ్యవస్థ ఉండడం వల్ల చాలామంది గ్రామాల్లో ఉన్న సమస్యలు అది మండల స్థాయిలోనే పరిష్కరించుకోగలిగినప్పటికీ కూడా కొద్దిగా వ్యయ ప్రయాసాలు కూర్చి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ పడిగాపులు పడి సార్ దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అది ఇక్కడికి వస్తే ఇక్కడే పరిష్కారం అయ్యే సమస్యలే. అది జిల్లా స్థాయిలో కనుక పరిష్కరించే సమస్యల గురించి జిల్లా స్థాయిలో వెళ్తే బాగుంటుంది. అలాగే మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు కూడా ప్రతి సోమవారం దాదాపుగా 100% అందుబాటులోనే ఉంటారు. వాళ్ళకు సంబంధించిన సమస్య అయినా తీసుకొచ్చినట్టయితే మనం మండల స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉంటుంది. అధికారులు ఏదైనా చట్టాన్ని ధిక్కరిస్తూ చట్టానికి అంటే అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఏదైనా ఇల్లీగల్ పనులు చేస్తే వాటిపైన మీ చర్యలు? ఇల్లీగల్గా అంటే మనకు ఉద్యోగరీత్యా వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవడం కూడా మనకి ఇల్లీగలే అవుతుంది. వాళ్ళు చేయాల్సిన పని చేయకూడని పనులు ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా మామూలుగా హెచ్చరించడం జరుగుతుంది. వినకపోతే కాగితం ద్వారా కూడా సస్పెన్షన్ స్థాయి వరకు కూడా మనం వెళ్ళొచ్చు. ఎలా ఆవేదన ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే ఎలా స్పందిస్తారు?
పట్టించుకోకపోతే మనకి ప్రాపర్ కమ్యూనికేషన్లో కనుక వచ్చిందనుకుంటే వాళ్ళను పిలవడం, ఆ ప్రజలకి ఏ అయితే అధికారి ద్వారా అన్యాయం జరుగుతుందో దాన్ని సరిదిద్దడం చేస్తామో, ఆ అధికారికి కూడా చట్టబద్ధంగా మంచి హెచ్చరిక ఇచ్చి భవిష్యత్తులో అలా చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకుంటాం. అంటే గ్రామాలలో ఏదైనా ఇల్లు శిస్తు కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు, అలాంటి బిల్లుల రికార్డులు ఏదైనా తారుమారు చేసి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్వార్థానికి వాడుకునే అధికారులపైన ఎలా చర్యలు తీసుకోబోతున్నారు? మనకి గంభీరావుపేటలో ఆల్రెడీ ఒక పంచాయతీ కార్యదర్శి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగింది. అలాగే పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన 2 జూనియర్ అసిస్టెంట్లని మనం కలెక్టర్ గారి ఆధారం ప్రకారం సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మొత్తం అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. అయితే ఇంకా క్రమశిక్షణ చర్యలు మాత్రం పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిందా కంప్లీట్ చేయలేదు. కాబట్టి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు మనం తీసుకుంటాం కూడా భవిష్యత్తులో. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు సరైన సమయానికి రాకుంటే వాటిపైన మీ చర్యలు? మనకి SRDS గైడ్లైన్స్ ప్రకారము, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ DOM ప్రకారం ప్రతి కార్యాలయంలో కూడా 10:30 నుంచి 5 గంటల వరకు అందరు అధికారులు అందుబాటులో ఉండాలి. అయితే ఫీల్డ్ సిబ్బందికి వచ్చేసరికి MPO గారు కానీ, నేను కానీ, లేదా ఇంకా వేరే ఫీల్డ్ స్టాఫ్ కానీ ఒక్కోసారి పనుల రీత్యా అవసరమైతే పొద్దున 6 గంటలకు కూడా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కోసారి లేట్ కావాల్సి వస్తుంది. ఈ ఫీల్డ్ సిబ్బంది మినహా మిగతా అందరూ కార్యాలయ సిబ్బంది ఖచ్చితంగా 10:30 లోపు కార్యాలయానికి రావాలి. అలాగే 5 గంటలకి వెళ్ళాలని కాకపోయినా ఒకవేళ పని ఉంటే 5:30, 6 గంటలకు కూడా కార్యాలయం నుండి కార్యాలయ పని కంప్లీట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఫీల్డ్ సిబ్బందికి సంబంధించి మాత్రం నియంత్రణకు సంబంధించి మనకు ఎలాంటి టూల్స్ లేవు. అంటే ఆయన ఏ క్యాంపులో ఉన్నాడు, మనం పెట్టే ఫోటో ఆధారం తప్ప వెళ్ళాడా లేదా చూసే వీలు లేదు. అయితే జిల్లా కలెక్టర్ గారు ఈ మధ్య కొత్తగా కొన్ని మండలాల్లో బయోమెట్రిక్ విధానం అనేది పెడుతున్నారు. ఉదాహరణకి కోనరావుపేటలో MRO ఆఫీసులో పెట్టడం జరిగింది. అట్లాగే మొత్తం జిల్లా అంతా కూడా పెట్టినట్లయితే మనకి మనం బయోమెట్రిక్ ఒక ఫోన్లో చూసుకోవచ్చు మన కార్యాలయంలో ఈరోజు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదనేది. దీనివల్ల ప్రజలకి మెరుగైన సేవలు అందించే అవకాశం మనకు ఉంటుంది. ప్రజాపాలన భాగంగా రాజు యువ వికాస్ అనే పథకం అంటే బ్యాంకు మేనేజర్ కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, అంటే దరఖాస్తుదారులను ఏ విధంగా పరిశీలన చేయకుండా వాళ్ళే నచ్చినట్టు వాళ్ళే అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పథకాలను ఖాయం చేస్తే వాటిపైన మీ చర్యలు? ఇంతవరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శి కానీ, గ్రామస్థాయి సిబ్బంది, తర్వాత బ్యాంకు సిబ్బంది, దాదాపుగా యూనియన్ బ్యాంకులో అయితే ఒక 4 సిబ్బందిని పెట్టి మరీ ఈ 4 సిబ్బందిని కూడా పెట్టి వాళ్ళ సిబిల్ స్కోర్ తీయడం జరిగింది. అట్లాగే మిగతా అంశాల గురించి కూడా ఎక్కడైనా అలాంటి లోటుపాట్లు ఏమి లేకుండా మేము గమనించి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరింత సమాచారంతో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెరియార్ క్యూ న్యూస్ తరఫున మీరు ఇచ్చే మంచి సందేశం ఏంటి? అధికారులందరూ క్రమశిక్షణతో పనిచేయాలి. అలాగే మీడియా కూడా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నలకి మంచి సమాధానాలు కూడా అధికారుల నుంచి రావాలి. ఒకవేళ ఏదన్నా విధి నిర్వహణలో పొరపాటు కానీ అలసత్వం ఉంటే అది హైలైట్ చేసి దాని ద్వారా అధికారులు సరిదిద్దుకునే విధంగా, అలాగే ఆ పై అధికారులు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్, చివరిగా పెరియార్ క్యూ న్యూస్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పెరియార్ క్యూ న్యూస్ నాకు మొదటిసారి నర్మాల హాస్టల్లో పరిచయం అయ్యారు. ఆ రోజు అక్కడ అందరూ చిన్న విషయాల గురించి పట్టించుకుంటూ ఉంటే పెరియార్ క్యూ న్యూస్ వారు అక్కడ ఉన్న పరిసరాలను గమనించడం, అలాగే అక్కడ బోర్ ఫెసిలిటీ 2 చోట్ల లేకపోతే అది అధికారుల దృష్టికి తీసుకురావడం నాకు నచ్చింది. అలాగే మండల పరిషత్లో కూడా ప్రతి కార్యక్రమానికి సైలెంట్గా హాజరు కావడం, ఏదన్నా లోటుపాట్లు ఉంటే మాకు తెలియజేసి మేము కూడా ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తుంటే సరిదిద్దుకోవడానికి సహకరిస్తుంది. వారికి మా ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితిలో మనం అంతా ఐకమత్యంగా ఉండి దేశ అభివృద్ధికి మనం పాటుపడాలి. కులాలని, మతాలని, ఇంకోటని విడిపోకుండా మనందరం మన జాతి కోసం, మన దేశం కోసం ఎప్పుడూ సదా సర్వదా అందుబాటులో ఉండాలి. దేశం కోసం ఏ పనైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. నా పేరు రాజేందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా గంభీరావుపేటలో 1 సంవత్సర కాలంగా చేస్తున్నాను. మా సొంత ఊరు జగిత్యాల. జై తెలంగాణ, జై